గ్రామంలో జరపాలని స్టార్ వాటర్స్ క్లబ్ నిర్ణయించడం, వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఎస్ఎం గారికి, మిగతా టీచర్స్కి, మా వాచ్ మాస్టర్, ముఖ్యంగా స్టార్ వాటర్స్ క్లబ్లో క్రియాశీలక సభ్యులు, ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయులు, మిగతా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చిన్నారులకి ఈ హోలీ పండుగ ప్రాధాన్యత తెలియజేయాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి. ముఖ్యంగా చెడిపై మంచిని సాధించే విజయంగా హోలీని అభివర్ణిస్తున్నది. కానీ అదొక ఎత్తు అయితే మన నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడా సన్మార్గం నడిచి మంచి జీవన గమనాన్ని ఎంచుకొని మీ భవిష్యత్తు దిశాదశ నిర్ణయించుకునేటటువంటి ఈ పాఠశాల ప్రాంగణంలో మీరు చక్కగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తులోకి వెళ్ళాలని మీ అందరినీ మనసా వచ్చే స్టార్ వాటర్స్ కోరుకుంటూ, ఈ హోలీ పండుగ వేడుకలు మన అంబేద్కర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం సహాయ బోధన అధ్యాపకులు మా మిత్రుడు ఉపేంద్ర ఒకసారి రెండు విషయాలు మాట్లాడుతూ ఇక్కడ ప్రాముఖ్యత ఎంతో ఆనందంగా ఉంది. మరి మా శిష్యుడు ఆయన మా స్టార్ వాటర్స్ క్లబ్ మెంబర్గా, క్రియాశీలక మెంబరు, అతను ఇక్కడ ఉన్నారు, ఈ విధంగా అక్కడ చేసుకున్నామన్న ఆలోచన మా జోయినాడికి రావడం, మా ప్రెసిడెంట్కి, అలాగే మేము అందరం ఇక్కడికి వచ్చి చేసుకోవడం అనేది మేమందరము అదృష్టంగా భావిస్తున్నాము. నిన్నే కాదు, ఈవేళ కూడా ఉన్నది అనడానికి కారణం ఏంటంటే మా కోర్టు ఈవేళ కూడా సెలవు ఇచ్చింది. కొంతమందికి సెలవు ఇచ్చారు, ఇవాళ మా కోర్టు కూడా సెలవు ఇచ్చింది. అంటే ఈవేళ కూడా హోలీ పండుగ ఉంది కనుక ఈ విధంగా మీతో మేము జరుపుకోవడానికి మాకు ఎంతో ఆనందం ఉంది. హోలీ పండుగ అనేది పెద్దలు చెప్పినట్టు అన్ని రంగులు కలిపి ఎలాగైతే మనకి డిఫరెంట్గా ఆనందాన్ని ఇస్తాయో, అలాగే ప్రపంచ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఒక యూనిట్, మానవత్వం అనేది ఒక యూనిట్, అది పవిత్రమైన యూనిట్గా భావించి ప్రపంచం అంతటా ఈ కార్యక్రమం, ఈ హోలీ పండుగ చేసుకోవడం అనేది అది అద్భుతం. ఏ పండుగ కూడా ఇంతవరకు ప్రపంచం ప్రజలందరూ చేసుకుని, మానవత్వంతో కూడిన ప్రజలందరూ కూడా చేసుకోవడం అనేది జరగలేదు, ఒక్క హోలీ తప్పించి. మరి అటువంటి హోలీ పండుగ మనం మీ మధ్య చేసుకోవడం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి ఈ విషయము మీరు కూడా దీని తాలూకు ప్రాముఖ్యత తెలుసుకొని పవిత్రంగా ఉండడం మీరు నేర్చుకోవాలి. అలాగే ఈ పండుగ అనేది మన ఇండియాలో లక్ష్మీదేవి పండుగ అంటారు. ముస్లిమ్స్ అయితే, ముస్లిమ్స్ కాదు, మన హిందువులు, రాజస్థాన్, అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్, అలాగే వెస్ట్ బెంగాల్, మన సౌత్ ఇండియా కూడా ఈ మధ్యన చేసుకోవడం ప్రారంభించింది, ముందు లేదు. అందుకు మనమందరం దేశమంతటే కాదు, ప్రపంచమంతటా ఈ పండుగ చేసుకుంటుంది కనుక మనం కూడా ఈ పండుగ చేసుకోవడం మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలని మీకు కూడా ఆశీర్వదిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ స్టాఫ్ మెంబర్స్కి, ముఖ్యంగా మీరు పిల్లలు ఇంత క్రమశిక్షణతో చక్కగా విన్నందుకు మీకు కూడా అభినందిస్తూ, అలాగే టీచర్స్ ఇంత చక్కగా మిమ్మల్ని క్రమశిక్షణతో డెవలప్ చేసిన ప్రతి మీ హెచ్ఎం గారికి, అలాగే మీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ పాఠశాలను దత్తత తీసుకున్నటువంటి మన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ జోగినాయుడు గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా ఉపాధ్యాయుల తరఫున స్టార్ వాకర్స్ క్లబ్ ఉంది, ఇందిరా ప్రసాద్ గారి అనే టీం స్టార్ వాకర్స్ క్లబ్ ఏదైతే ఉందో అది మన పాఠశాలని దత్తత తీసుకోవడం జరిగింది. సో మనకు కావాల్సినటువంటి కనీస అవసరాలను గుర్తించి వాటిని సమకూరుస్తారని చెప్పేసి ఆల్రెడీ పీడీ గారు ప్రతిపాదనలు పంపించారనే సంగతి కూడా వారి మాటల్లో చెప్పారు. నేను కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాను సార్. ఖచ్చితంగా మీరు ఆ సహాయం చేయండి మా విద్యార్థులకు. తర్వాత హోలీ అనేది నిన్న సెలవు కాబట్టి ఈరోజు మన పాఠశాలలో జరుపుకోవడానికి ముందుకు వచ్చారు వాళ్ళు. హోలీ అంటే మీ అందరికీ చాలామంది అడిగారు, ఎక్కడ ఇండిసిప్లిన్ ఉంటుందామని చెప్పేసి రంగులు చల్లుకోవడం, యుద్ధాలు మూలంగా ఎంతోమంది 130 మంది దగ్గర నిన్నను సజీవ ఖననం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విచ్చేసినటువంటి పెద్దలందరితో వారందరి కోసం కోరుతూ అందరూ మన పాఠశాలకు రావడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ
వాళ్ళు ఈరోజు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మన